ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే. రామ్ ప్రసాద్ గారు, అంటే ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్కో లేదంటే నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్కో చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి అంటే దాని ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి ప్రతిరోజు మీలాంటి ఎక్స్పర్ట్స్ ఎంతోమందితో మాట్లాడుతుంటాను. నేను పర్సనల్గా ఒకనొక టైంలో నేను హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో మా ఫాదర్ విషయంలో నేను ఫేస్ చేశాను కాబట్టి చాలామందికి అడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చాలామందికి సజెస్ట్ చేశాను. అంటే ఇప్పుడున్న రోజుల్లో 5 లక్షలు 10 లక్షలు సరిపోదండి, ఒక 50 లక్షలు ₹1,00,00,000 తీసుకోమని చాలామందికి సజెస్ట్ చేశాను. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఫేస్ చేశాను కాబట్టి. చాలామంది అన్నారు, లేదండి మా కంపెనీ వాళ్ళు మాకు ఒక 2 లక్షలకో 3 లక్షలకో ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, మీ బోర్డు సలహాలు మాకేం అవసరం లేదంటూ చాలామంది ఏదో వాళ్ళ వర్షన్ని చెప్పారు. మాకు అవసరం లేదు, మా కంపెనీ 2 లక్షలు 3 లక్షలు ఇస్తుంది, మాకు ఇప్పుడేమి పెద్ద పెద్ద రోగాలు కూడా ఏమి లేవు, కాబట్టి మీరు చెప్పే 50 లక్షలు మీరు చెప్పే ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ మాకు అవసరం లేదు విష్ణు, నమస్తే బాబు అని చెప్పారు. సరే, మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కంపెనీ వాళ్ళు ఇచ్చే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అనేది సరిపోతుందంటారా? అసలు వన్ వర్డ్ ఆన్సర్ సరిపోదు. సరిపోదు. వాడు నెత్తిన దరిద్రం కూర్చుంటే సరిపోద్ది అంటాడు. విషయం క్లియర్ చెప్పాలంటే వెరీ క్లియర్. ఐఎమ్ వెరీ ఎమోషనల్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ప్రతి వీక్ ఒక క్లెయిమ్ సెటిల్ చేస్తాను నేను నా క్లయింట్స్. ఈరోజు యశోదాలో నా క్లయింట్ ఉన్నాడు, లాస్ట్ వీక్ ఒక క్లయింట్ ఉన్నాడు, బ్రెయిన్ స్ట్రోక్ క్లయింట్ ఉన్నాడు, ఇప్పుడు ఒక సర్జరీ నడుస్తుంది. ఎవ్రీ వీక్ నాకు ఒక క్లయింట్ ఉంటారు నాకున్న క్లయింట్స్లో. మనకు చాలామంది ఉన్నారు కనుక హెల్త్ ఇన్సూరెన్స్లో. అంటే వ్యక్తులకున్న పరిస్థితుల రీత్యా ఫైనాన్షియల్ స్ట్రెస్ని బట్టి వాళ్ళు దాన్ని అన్నిటి మీద చూపిస్తారు, ఎమోషన్స్ మన మీద చూపిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎంత ప్రీమియం అంటారు. ప్రీమియం ఎంత కదా, అసలు నీకు ఫస్ట్ అవసరమా లేదా దాన్ని బట్టి కదా ప్రీమియం. ఆ ప్రీమియం బట్టి ఆలోచించవచ్చు అంటారు. మా కంపెనీ ఉంది కదా 5 lakhs అంటాడు, 5 లక్షలు అన్నిటికీ సరిపోద్దా? ఏమో సరిపోద్ది, ఇప్పుడు హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాం కదా, బాగానే ఉన్నాం కదా, మాకేం ఎలాంటి రోగాలు వస్తువు లేవు కదా. ఆ రోగాలు వస్తే ఎవడెవడు పాలసీ అది అర్థం చేసుకోవాలా. నువ్వు బాగున్నప్పుడే పాలసీ ఇస్తారు, రేపు నాకు రోగం వచ్చాక పాలసీ అంటే ఎవడెవడో. ఈయనేమో మా చిన్న వయసే కదా, ఈ చిన్న వయసులో ఏమైంది అన్నాడు ఒక ఆయన. ఓహో చాలా గొప్ప విషయం చెప్పారు సార్, చిన్న వయసులో ఏం కాదంటే ఆ రోడ్ నెంబర్ 2 రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెప్పండి కదా, క్లోజ్ చేసుకోమని హాస్పిటల్. చిన్న వయసులో ఏం కాదు, అమాయకులు పాపం హాస్పిటల్ పెట్టుకున్నారు. అదే హాస్పిటల్లో లాస్ట్ నవంబర్లో వన్ ఆఫ్ అవర్ క్లయింట్ వాళ్ళ కిడ్ అడ్మిట్ అయితే సింగిల్ రూమ్ లేదండి, ఏసీ రూము, షేర్ రూమ్ లే, సింగిల్ రూమ్లు అవైలబుల్ లేవు. వన్ ఆఫ్ ది తెలంగాణ మినిస్టర్ ఫోన్ చేస్తే రూమ్ దొరికింది దానికి, అది 4 గంటలు వెయిట్ చేశాక. మనమేమో చిన్న వయసులో ఏం రాదన్న, చిన్న ఆడికి వెళ్తే ఏడుస్తారు ఒకటి చూసి, మనోళ్ళు ఉండాల్సిన అక్కర్లా, అక్కడ ఉన్న కేసులు చూస్తే ఏడిపోస్తుంది ఒకటికి. జబ్బులకి చిన్న వయసు పెద్ద వయసు సంబంధం లేదు కదా, లేదు కదా సంబంధం. హెల్దీగా ఉన్నా తీసుకున్నారంటే నీ హెల్త్ పోయాక ఎవడేవాడు, హెల్త్ పోయాక పాలసీ ఇస్తే హాస్పిటల్ ఎవడు బిల్లు కట్టాడు, ఇన్సూరెన్స్ పాలసీలు కట్టుకుంటారు కదా అట్లా. సో ఇది వెనకబాటుతనం అంటారు చూసారా, అది ఇదే లిటరల్లీ. 5 లక్షల పాలసీ కంపెనీ ఇచ్చాడు, ఎన్నాళ్ళు ఇస్తాడు? నువ్వు ఉన్నంత కాలం ఇస్తాడు. ఎన్నాళ్ళు ఉంచుతాడు నేను కంపెనీలో? నువ్వు కంపెనీ నుంచి బయటకు వచ్చాక అది పనికిరాదు, అప్పుడు తీసుకుంటా అంటాడు. అప్పుడు ఎవడిస్తాడు? ఎందుకు ఇవ్వడు, నేను డబ్బులు కడతాను. ఎవడిస్తాడు? నీకు ఈలో ప్రాబ్లం వస్తే ఎవరెవరు? దరిద్రం బాగోలేక కంపెనీ నుంచి బయటకు వచ్చినాక ఏ రోడ్ యాక్సిడెంట్ ఇంకేదైనా జరిగితే పరిస్థితి 100 కేసులు ఉన్నాయి మన దగ్గర, 1-2 కాదు. సో ఓకే, అది వదిలేయండి. సరే కాసేపు అనుకుందాం, ఈ వ్యక్తికి జీవితంలో రోడ్ యాక్సిడెంట్ జరగదు, జబ్బు రాదు అనుకుందాం. ఏ జబ్బు రాదు, దేవుడే దీవించాడు, రోడ్ యాక్సిడెంట్ జరగదు. అయినా సరే ప్రతి వ్యక్తికి ₹1,00,00,000 పాలసీ ఉండాల. మరి తిక్కగా ఉంది కదా ఇది. ఏ జబ్బు రాదు, రోడ్ యాక్సిడెంట్ కాదు, ₹1,00,00,000 ఎందుకు? అంటే మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే జనాలకి చిరాకు వచ్చేస్తుంది పాపం. చిరాకు. అసలు ఇన్సూరెన్స్ అబ్బో రాంప్రసాద్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడా, తొక్కలే పక్కనే. ఇప్పుడు ఎందుకు ₹1,00,00,000 అవసరం నేను జస్టిఫై చేస్తాను. ఈ రోజు మోకాలు చిప్ప మార్పిడికి ఎంత అవుతుంది సార్? నీ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి అప్రాక్సిమేట్ గా మీకు తెలిసి? ఒక 2-3 lakhs. ఒక చిప్పకు 3 లక్షలు, 2 చిప్పలు 6 లక్షలు, 5 లక్షలు వేసుకుందామా? 5 లక్షలు అగ్రీడ్ కదా. ఇదే నీ రీప్లేస్మెంట్ 10 ఏళ్ల క్రితం ఎంత 10 years బ్యాక్ ఎంత? 10 years బ్యాక్ ఒక 78,000 అయిపోయిందా? 1,00,000కి 2 నీళ్ళు అయితే ఈ రోజు అది 5 లక్షలు అయింది. ద పాయింట్ ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రతి 10 ఏళ్లకి హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ 3 times అవుతున్నాయి. ఏ జబ్బు రాకపోతే, ఏ యాక్సిడెంట్ జరగకపోతే ముచ్చట మనం చెప్పింది. ₹1,00,00,000 పాలసీ అందరూ 5-10 తీసుకుంటారు. నా ఇలా నేను మీకు ప్రాక్టికల్ కేసు ఇచ్చేస్తాను. ఓకే, మీరు సమ్హౌ రైట్ టైంలో అడిగారు.
నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఇది క్లియర్గా ఆయన పర్మిషన్ తీసుకొని చెప్తున్నాను. నిన్ననే ఆయనతో మాట్లాడాను. అండ్ ఐ విల్ బి మోర్ హ్యాపీ సార్, మీరు నా పేరు మెన్షన్ చేసి మరీ చెప్పండి అన్నారు. నేను ఇప్పుడు సందర్భం వస్తే చెప్పనా సార్ అన్న. చెప్పండి సార్, మీ గూగుల్ రివ్యూలో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను, మీ వెబ్సైట్లో కూడా పెట్టండి సార్ నాకు టెస్టిమోనీ అన్నారు. అందుకని చెప్తున్నాను. అతని పేరు మల్లికార్జునరావు గారు, తాటికొండ మల్లికార్జునరావు గారు. Okay. HCL టెక్నాలజీలో పనిచేస్తారు. 35 years. ఆయనకి 2 పిల్లలు అమ్మాయిలు. 2020లో నా దగ్గర 22లో నా దగ్గర ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చారు. 22లో మనం ప్లానింగ్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, SIP ఆయనకున్న ఆయన పరిస్థితులు వేరు ఇంకా చేశాం. 2022 డిసెంబర్లో ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చింది. 22 డిసెంబర్లో లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఈ రోజుకి ఆయనకి అంటే కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఈ రోజు ఆయన ఇది అండర్ గోయింగ్ ఇమ్యునోథెరపీ. 21 daysకి ఒక సిట్టింగ్. ఈచ్ సిట్టింగ్ కాస్ట్ 2,85,000. దానికి ఏదో పెట్ స్కాన్ చేస్తే 3,20,000 అవుతుంది. ఇప్పటికి 8 సిట్టింగ్లు కంప్లీట్ చేశారు ఆయన. ఈజ్ రికవరింగ్ వెరీ వెల్, ఈజ్ రికవరింగ్ పర్ఫెక్ట్ ఉన్నారు ఇప్పుడు ఆయన. ఇప్పటి వరకు ఆయనకైన ఖర్చు 35 లక్షలు. 35 లక్షలు. ఇంకా ఉన్నాయి సిట్టింగ్స్, బట్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. డాక్టర్ భానుప్రకాష్ గారు ఎవరు ఉన్నారు యశోదాలో, ఆయన చూస్తున్నారు. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. నేను ప్రీ అప్రూవల్ పట్టగానే వస్తుంది ఇంత అద్భుతంగా. సెటిల్మెంట్ అంతా క్లియర్ అయింది. క్లియర్, ₹1 కట్టలేదు ఇంతవరకు, ₹1 కట్టలేదు. ఇన్సూరెన్స్ ద్వారా వెళ్ళిపోతుంది. కంపెనీ ఉన్నది అంత 3 లక్షలు. అంటే ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఇది? సార్ ఏ కంపెనీ అయినా ఇస్తాడు సార్, బెస్ట్ పాలసీ తీసుకోవాలి. ఇప్పుడు నేను కంపెనీ పాలసీ మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు, కంపెనీ పేరు. ఎందుకంటే రీజన్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు మీకు ఎవరో ఒక ఇన్సూరెన్స్ ఒక పాలసీ అమ్మడానికి వచ్చి ఏజెంట్ ఒక పాలసీ అమ్ముతున్నారు, ఆయన మంచిగా చెప్పినప్పుడు తీసుకోండి మీరు. ఇప్పుడు నేను ఒక కంపెనీ పేరు చెప్తే మీరు ఆయన దగ్గర కొంట మానేస్తారు. మేబీ మనం ఏదో దాని ఏదో ఇది బాగుందని చెప్పారుగా రామప్రసాద్, ఇది నాకు వద్దు అంటే పాపం ఎన్నాళ్ళు ఎఫర్ట్స్ పెట్టినా ఆయన ఖాళీకి వెళ్ళిపోవాలిగా. ఏ కంపెనీ అయినా ఒకటే సార్, కొన్ని పిచ్చి కంపెనీలు ఉన్నాయి, అది కాదు ముఖ్యం. ఏ కంపెనీ కాదు, ఎంత కవరేజ్ ఉంది, ఎంత మంచి ప్లాన్ తీసుకున్నారు. కంపెనీలో కూడా చాలా రకాల ప్లాన్స్ ఉంటాయి. ద బెస్ట్ ఆఫ్ ద ప్లాన్. ఆ రోజు ఆయన నేను 50 లక్షలు ఇచ్చా. ఆయన అంటాడు నిన్న, సార్ నేను అప్పుడు ₹1 అడిగాను గుర్తుంది. ఆయన అడిగాడు నన్ను 50 ఎందుకు సార్, 1 ఇవ్వండి. ఆయన అక్కర్లేదు సార్ 50. ఈ రోజు నేను ₹1 తక్కువ పాలసీ ఎవరికి అట్లా. అంటే ఇప్పుడు మన దగ్గర రమ్మని చెప్పట్లా, ఎక్కడైనా తీసుకోండి, ఎవరి దగ్గరైనా, ఏ కంపెనీలో అయినా, ఏ ప్లాట్ఫామ్ ద్వారా అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ కనీసం ₹1 పాలసీ తీసుకోండి. ₹1 పాలసీకి 10 లక్షల పాలసీకి ప్రీమియం డిఫరెన్స్ పెద్దగా ఉండదు. మా అంటే ఒక 15,000 ఉంటుంది సంవత్సరానికి. అమ్మో 15,000 చాలా ఎక్స్ట్రా, మేము కట్టలేమంటారు ఆయన. 15,000 ఎక్కువ అని ఫీల్ అయితే నువ్వు ప్రీమియం కట్టలేని వ్యక్తి, రేపు ప్రాబ్లం వస్తే లక్షలు ఎలా కడతావు? అంతే కదా. 10 లక్షల పాలసీకి 22,000 అంటే 5 లక్షల పాలసీ ఎంత అంటాడు? 15,000 అంటే 5,000 తగ్గుతుంది కదా సార్, ఇది ఇవ్వమంటాడు ఆయన. మరి 5,000కి నువ్వు కట్టలేనని ఫీల్ అయిన వ్యక్తివి రేపు ఒక 10 లక్షల బిల్లు వస్తే ఎలా కడతావు? అంతే కదా. సింపుల్ పాయింట్ కదా. మళ్ళీ ఇందుకు చెప్తారు ఇన్ని ప్రీమియమ్స్, మీరు రిటైర్మెంట్ ఇంకా ఇన్కమ్ ఉండదు, ఎలా కడతామంటే? రిటైర్మెంట్ ఇన్కమ్ ఉండదని తినడం మానేస్తామా? ఇన్సూరెన్స్ అనేది మీ ఖర్చుల్లో భాగం సార్. మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా అవి సేఫ్ కాదు అంటిల్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నంత వరకు. ఇందాక చెప్తున్నారు కదా మీరు, ఆఫ్ కెమెరా గోల్డ్ అంతా అమ్మేశారు ఒక ఆయన. నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య సమయపు నేను సజెస్ట్ చేశాను. సో నేను తీసుకున్నానండి, మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే ఆ టైం తీసుకోకపోవడం వల్ల మీరు కూడా ఏదైనా తీసుకోవచ్చుకోండి. లేదు మాకు అవసరం లేదు, మేము చాలా ఫిట్, మా ఇంట్లో వాళ్ళు అందరూ ఫిట్, మా కంపెనీ వాళ్ళు 3-4 lakhs ఇస్తున్నారు అన్నారు. రీసెంట్గా ఒక అన్సర్టనిటీ జరిగింది. మొత్తం గోల్డ్ తీసుకెళ్ళి 10 లక్షలు తెచ్చుకొని ట్రీట్మెంట్ చేయాలి. నేను అనేది అదే సార్. ఇప్పుడు మీకు సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నంత వరకు మీ ఏ ఆస్తి సేఫ్ కాదు. మీ బంగారం రిస్క్లో ఉన్నట్టే, మీ స్థలాలు, పొలాలు, ఇల్లు అన్ని రిస్క్లో ఉన్నట్టే. ఒక మంచి పాలసీ ₹1,00,00,000, హెల్త్ ₹1,00,00,000 నువ్వే చెప్తున్నావు, ఎవడు చెప్పడంటే టర్మ్ అనుకుంటారు అందరు, కాదు హెల్త్ ₹1,00,00,000 ఉండాలి. ఇప్పుడు టర్మ్ కావాలన్నా అందరికి రాదు కదా సార్, ఇన్కమ్ ఉంటేనే వస్తుంది కదా, హెల్త్ ఎవరికైనా వస్తుంది కదా, హెల్త్కి ఇన్కమ్ సంబంధం లేదు కదా, తీసుకోవాల్సిందే. ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్తోనే పెద్ద ప్రాబ్లం సార్, మాకు ఉంది అంటారు, సరిపోదు. ఎన్ని కేసులు మనం చెప్పకూడదు. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నారు కాబట్టి ఆయన పేరు మెన్షన్ చేసాం, కానీ క్లియర్గా ఆయనతో చెప్పి డిస్క్లోజ్ చేస్తాం. కానీ చూసుకోవచ్చు, గూగుల్ రివ్యూ రాశారు ఆయన, ఆర్పీ వెల్త్ గూగుల్ రివ్యూస్కి వెళ్తే కనపడుతుంది. మా వెబ్సైట్లో కూడా మా టీం పెట్టమని చెప్పాను, టెస్టిమోనీస్లో పెడతారు. సో అది ఇప్పుడు ఆయన నేను ఎంతోమందికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్ అన్నారు ఆయన. కానీ మీరు చెప్తే ఎక్కువ మందికి చెప్పండి సార్, ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు, అందుకే నేను ఈ టాపిక్ తీసుకోమని చెప్పాను. మనం మీకు గుర్తుందా, ఒక 3 years బ్యాక్ ఒక పానిక్ సిచ్యువేషన్లో నేను మీకు కాల్ చేశాను. మీరు అడిగారు, విష్ణు గారు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అంటే, సార్ లేదు సార్. ఏంటండి ఇంతమంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా అంటే,
ఇప్పుడు మీరు తర్వాత- కాన్ఫిడెంట్ కదా. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యి వెంటనే తీసుకోవడం తీసుకున్నారు కూడా కదా. జరిగింది. ఆ, ఎవరి దగ్గర తెలుసు. తీసుకుంటే అదే నెక్స్ట్ అది ఎవరి దగ్గర ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్ కదా మొత్తానికి ఇప్పుడు తీసుకున్నారు. నేను కాన్ఫిడెంట్, ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అదే సార్, చాలా ధైర్యాన్ని ఇస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్. Yes. చాలా ధైర్యం. అతి తక్కువ ప్రైస్లో ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్. అదొక్కటి తీసి పెట్టుకోండి. మన దగ్గర తీసుకోమని అస్సలు అడగట్లేదు. ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. మంచి కంపెనీలో మర్చిపోకుండా తీసుకోండి. హైయెస్ట్ కవర్ తీసుకోండి. అప్పు చేసైనా తీసుకోండి. అది లేకపోతే అప్పుల పాలవుతారు, ఆస్తులు పోగొట్టుకుంటారు. సార్ రీసెంట్ గా ఒక మీలాంటి ఎక్స్పర్ట్ తో కూడా మాట్లాడాను. ఆయన కూడా ఒక కేసు చెప్పారు. ఆయనకి సంబంధించి ఒక మంచి హై శాలరీ ఉన్న క్లయింట్ ఎవరో అంట, సంవత్సరానికి ఒక 50-60 లక్షలు వచ్చే హై శాలరీ అంటే కంపెనీ వాళ్ళకి 5 lakhs ఏమో ఇచ్చారంట. సడన్ గా వాళ్ళ పాపకు ఒక రోజు హెల్త్ బాగాలేకుండా వచ్చిందంట. సరే హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందంటే ఒక 25-30 లక్షలు అవుతుందని చెప్పారంట. ఇంకేం చేస్తాడు, కంపెనీ 4-5 లక్షలే, ఇక్కడేమో 25-30 లక్షలు. ఊర్లో ఉన్న ఒక ఎకరం పొలం వేసి వెంటనే అమౌంట్ తీసుకొచ్చి పాపకు ఆపరేషన్ చేయించారంట. ఒక 15-20 కేసులు ఉన్నాయి సార్ నా దగ్గర. 20 లక్షల పైన బిల్ అని. ఇక 3 లక్షలు 5 లక్షలు అయితే అవుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా పెరిగిపోయింది సార్. కిడ్నీ స్టోన్ రిమూవల్ కూడా 1.5-2.5 lakhs చేస్తారు. అపెండిక్స్ సర్జరీ కూడా 2.6 lakhs అయింది. బేసిక్ ఆపరేషన్స్ 5 లక్షలు అయిపోయినాయి. 5 లక్షలు పట్టుకొని వెళ్ళాలి. పెద్ద అయితే ఊర్లో ఉన్న ఒక ఎకరం 2 ఎకరాల పొలం అమ్ముకొని డబ్బులు తీసుకుని హాస్పిటల్ వెళ్ళి మీరు అమ్మితే కూర్చోవాలి. మాత్రం కొనేవాడు ఎవడు? అది పెద్ద క్వశ్చన్. Right. ఇది కూడా మాట్లాడుకున్నాం మనం. అవసరానికి ఎవరు కొనరు కదా. ఒకవేళ కొన్న వాడు మన వీక్నెస్ ని క్యాష్ చేసుకుని ఎందుకు ఇస్తాడు? ఏదో కూడా జరుగుతుంది. ఎవడెవడు సార్. రైట్ రైట్. సో ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ కంపెనీ పాలసీ చూసి నాకు పాలసీ ఉంది అనుకుంటే అంతకంటే అతిపెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్ ఇంకొకటి లేదు సార్. సో ఇది తీసుకున్నాకే ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది సార్. యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్స్ ఆఫ్టర్ టేకింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది లేకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ కాదు అది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అడిక్వేట్గా ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకపోతే ఎటువంటి పరిణామాలను భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి, థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.